అందరూ బాగున్నారా? దేవుని దాన్ని బట్టి మీ ప్రార్థనను బట్టి మరి ఒక పర్యాయం ఇలాగ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషము. మేము ఒకవేళ ఫిజికల్గా ఇక్కడ అటెండ్ అవ్వకపోవచ్చు కానీ బట్ మేము ప్రతిరోజు కూడా ప్రత్యేకించి మరలమడ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రేయర్ లిస్ట్లో 7th పేజ్లో ఉంటుంది ప్రతి ఒక్కరి పేరు కూడా. అయితే ఫ్యామిలీలో ఒకరి పేరు మాత్రమే ఉంటుంది. మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం అన్నది జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మమ్మల్ని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. యాక్చువల్గా మామ అనుకున్నాడు ఓన్లీ మెయిన్ పర్పస్ ఏంటంటే చిన్న బర్త్డే అని. కానీ దానికంటే నేనేమనుకున్నానంటే ప్రభువా నేను ఎట్లా ఒకే కారణం కాకుండా 2 విషయాలు కూడా నేను జోడించాలని ఆశపడతా ఉన్నా. రెండో విషయం, ప్రాముఖ్యమైన విషయం, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఒక క్రొత్త ఇంటిలో ఉన్నాం కదా. దాని కొరకై రండి కొన్ని మాటలు ఒక ½ అన్ అవర్ లోపు మనం ముగించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 127:1. దయచేసి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చాలండి మా ప్రార్థన చేసుకుందామా ప్రభు మనతో మాట్లాడినట్లు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియా పరలోకపు తండ్రి, మరొక పర్యాయ స్తోత్రమయ్యా. తిరిగి మీ ప్రియ పాదముల చెంత ఇలాగ మేము చేరి మీ నామమును గణపరచి హెచ్చించి ఆరాధించడానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. కీర్తన 127:1 ద్వారా మా యొక్క హృదయములను సందర్శించండి. ఇర్మియాలో రాయించబడినట్లుగా దేవా నూతనమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నూతనమైన విధానములో ప్రతిదినము దేవా మీ యొక్క ప్రేమను మేము వెల్లడిపరిచే గుంపులో ఉండటకు సహాయం చేయండి. ఈ మాటలు చెప్పబడే ప్రతి మాట నా జీవితంలో మా జీవితంలో దేవా నేర్చుకొని ఆచరణలో పెట్టి అనేకులను ఆకర్షించే ప్రజలముగా మేము ఉండుటకు కృపనిమ్మని అయోగ్య దాసుని తండ్రి. మీ ప్రజలందరికంటే వెరివాడను, మీ ప్రజలందరికంటే తక్కువైన వాడను. అయినప్పటికీ కేవలం మీ కృప, మీ ప్రజల ప్రార్థన ద్వారా మాత్రమే నిలవబడుతున్నాను. మీరే సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఇక్కడ మనం గమనించినప్పుడు 127:1లో యెహోవా ఇల్లు కట్టించడం అన్న మాట మనకు కనబడుతుంది కదండి. కాబట్టి ఇల్లు కట్టడం అంత సులువేం కాదు కదా. ఇల్లు కట్టడం ఎంత కష్టమైన పని. ఎంత కష్టమైనదంటే మన యొక్క శక్తికి మించిన పని. ఎవరన్నారు ఈ మాట? ఎవరెవరితో అన్నారంట? దేవుని యొక్క దూత ఒక ప్రవక్తతో అన్నది. ఎవరంట ఆ ప్రవక్త? నువ్వు లేచి భోజనం చేయి, శక్తికి మించిన పని నీకుందంట, మించిన ప్రయాణము నీకుంది. ఎవరంట ఆ ప్రవక్త? ఎవరు కదా? ఇద్దరు భలే కన్ఫ్యూజ్. ఏలియా కదా. ఎక్కడున్నాడు ఏలియా? బదరీ వృక్షము క్రింద. కరెక్టేనా? రైట్. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇల్లు కట్టించడం కదా. ఇల్లు కట్టిన తర్వాత అందరూ వచ్చేసి అబ్బా భలే ఉందని అంటాం కదండి. అయితే ఆ స్ట్రగుల్స్ ఒక్కసారి చూస్తే కనుక చాలా కష్టమైన పరిస్థితి. ఎవరిదైనా సరే, ఎక్కడున్నా మామ వాళ్ళదే కాదు కానీ ఎవరిదైనా సరే, ఒకవేళ నేను ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, అందరూ ఏం చూస్తారు? బా నతానేలు బాగా కట్టినాడు ఇల్లు అని అనుకుంటాం. కానీ దాని వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది. అయితే దానికంటే మించిన ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించడం. కట్టేది మనం కాదు. మనం అనుకుంటాం అయ్యో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండి, చాలామంది పనివారు ఉన్నారు, చాలా బలం ఉంది, మా వాళ్ళు తలుచుకుంటే ఒక సెకండ్లో కట్టేయచ్చు అంటాం కదా. మనం అనుకుంటాం. ఆదికాండంలో 11వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు పరిచయం. ఏంటంటే అది బాబేల్ అన్న సందర్భం. జనాలు దండిగా మంది ఉన్నారు కదా, అందరు కలిసి పని చేస్తూ ఉన్నారంట. కట్టబడిందా బాబేలు? కట్టబడలేదు కదా. దానికి కారణం ఏంది? యెహోవా కట్టించడానికి పూనుకోలా. దేవుడు కట్టించిన ఇల్లు ఎలాగుంటుందంట? మనం ఉన్నంత దాకా ఉంటుంది కదండి. కొన్నిసార్లు జ్ఞానం ఉండదు మనకు. అరే ఇది ఇలా చేసింటే సరిపోదు, అలా అంత అయిన తర్వాత మనం అనుకుంటాం కదా. ఇక్కడ అన్నారని కాదు, నేను జనరల్గా చెప్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి దేవుడే ఇల్లు కట్టిస్తాడు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడికైనా సరే మనం ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ప్రభువా ఈ ఇల్లు ఎవరు ఇచ్చినారు? నీవే ఇచ్చినావు, నీ ద్వారానే కట్టబడింది. ఇప్పుడు మనకు అందరికి ఇల్లులు ఉన్నాయా?
ఉన్నాయా? రైట్, అందరికి ఉన్నాయి కదా. ఎప్పుడైనా సరే లేచిన వెంటనే ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఇంటికై స్తోత్రమయ్య అన్నారండి? అనం కదా. ప్రతిరోజు అంటారా? ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికో, నెలకో, 6 నెలలకో, లేదంటే ఎవరి నుండి మన ఇంటిని గురించి పొగిడితే అబ్బా భలే కట్టారండి అన్నా మనకు, అబ్బా ఏం చేస్తాం వెంటనే వి విల్ సే ఓ లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అంటాం మనం కదా. అప్పటిదాకా ఆ మాట రానే రాదు. ప్రభువా ఇల్లు ఇచ్చావు స్తోత్రం, ఇల్లు ఇచ్చావు స్తోత్రం అంటామా? అననే అన్నాం. అయితే దేవుడు ఇల్లు ఇచ్చి ఏం చేస్తూ ఉన్నాడంట? మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఒకవేళ మనము చాలా వ్యక్తుల జీవితాలు మనం చూడగలము. పాపం బ్రహ్మాండంగా ఇల్లు కట్టింటారు, కానీ గృహప్రవేశం రేపనంగా పాపం ముందు రోజే వాళ్ళు ఎక్స్పైర్ అయింటారు. అవునా కదా? గృహప్రవేశం పాపం అందరూ జనాలంతా వచ్చింటారు. అర్రే ఏడు ఇంటి ఓనర్ ఏడంటే అమ్మ ఇంకేడు ఇంటి ఓనర్ అమ్మ, మేము అనుకున్నాం ఇలా అవుతుందని, అనుకోలేదు. కానీ మేము అనుకోనిదే అయిందమ్మా. ఏమైంది? యజమానుడు వెళ్ళిపోయినాడు, లేదంటే యజమానురాలు వెళ్ళిపోయింది కదా. సంతోషించాల్సిన సమయంలో చాలామంది గృహంలోనికి వెళ్ళలేకపోతూ వచ్చారు. అయితే దేవునికి స్తోత్రం, దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించాడంట? నూతనమైన గృహంలోనికి నడిపించాడు. ఇప్పుడు ఇంటిలో ఉండాల్సిన ఒక 3 విషయాలు చెప్తాను క్లుప్తంగా. ఇంటిలో ఏముండాలా? మనం ఏమనుకుంటాం? ఫస్ట్ ఇప్పుడు సిస్టర్స్కి ఇచ్చామనుకో లిస్టు, రేపు రాత్రి వరకు చెప్తారు వాళ్ళు కదా. ఇక్కడ కబ్బోర్డ్ ఉండాలి, ఇక్కడ అది ఉండాలి, ఇక్కడ అది ఉండాలి, ఇక్కడ అది ఉండాలి, ఇంకేముండాలా? మంచి ఫ్రిడ్జ్ ఉండాలా. ఎట్లాంటిది? నాట్ ఏ సింగిల్ డోర్, వీ హ్యావ్ టు మెయింటైన్ అట్లీస్ట్ 2 డోర్స్ కదండి. 2 డోర్లు ఉండాలి. ఇట్లా అంటే 2 అబ్బా. నెక్స్ట్ ఏం కావాలా? ఎయిర్ కండిషన్ కావాలా. ఎందుకంట? వై బ్రదర్, డోంట్ యు నో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎయిర్ కండిషన్? ఏసీ ఉంటే చల్లగా గాలి వస్తుంది, బయటికి పోవాల్సిన అవసరం లేదు. పని వేసిన తర్వాత పండుకుంటే అబ్బా ఎంత బాగుంటుంది కదా అని అనుకుంటాం. అయితే ఒక యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించి ఉంటే, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ అన్న కార్యమును జరిగించి ఉంటే, మొట్టమొదటిగా మన యొక్క ఇంటిలో ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఎవరు ఉండాలంట? మరి ఉన్నారా? మన ఇళ్ళలో ఉన్నారా? ఏసయ్య ఉన్నాడా లేదా అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి చెప్తాను. మొట్టమొదటిది, ఉదయం లేచిన వెంటనే గరిటెల శబ్దం అవుతుంది అని అంటే దేవుడు ఉన్నట్టే కదా. మీకు అర్థం కాదు, అర్థమయ్యే భాషలో చెప్తా, ఎందుకంటే మనం అంతా పల్లెటూరులమే కదా. ఏమే కాఫీ అన్నాడు అనుకో, ఏమొస్తుంది? సాధారణ కాఫీ వేస్తే దేవునికి స్తోత్రం, కాఫీతో పాటు ఏమొస్తుందంట? గంట వస్తుంది. అది ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరున్నట్టు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ఆ గృహంలో? లేరు. అయితే ఇక్కడ ఒక గృహాన్ని పరిచయం చేస్తాను రండి. లూకాసు వార్త 19:6 19వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఎవరిని చేర్చుకున్నాడంట? యేసయ్యని చేర్చుకున్నాడు. ఇప్పుడు మామకే ప్రశ్న, అత్తకే ప్రశ్న, రేచలకే ప్రశ్న, చిన్నాకే ప్రశ్న. మొట్టమొదటిగా ప్రభువా యేసయ్య నా ఇంటిలోనికి నువ్వు రా అని పిలిచారు లేదా? ఏం రేచల్ పిలిచినారా? ఇప్పుడు మీకే ప్రశ్న, ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు ఇన్వైట్ ద గాడ్. మొట్టమొదటిగా దేవునికి ప్రభువా నీవు నా ఇంటిలోనికి రా అని ఏం చేయాలా? ఆహ్వానించాలా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేరు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యం ఉంది, అవునా కదా. యాక్చువల్గా ఈ యొక్క మీటింగ్ ముందే జరగాల్సింది, ఎప్పుడో అయిపోవాల్సింది. కానీ దేవుని యొక్క చిత్తం కాదు కాబట్టి ఏమో డిలే అవుతా వచ్చేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ గృహంలో ఉన్నారు అనడానికి మొట్టమొదటిగా సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యం కదా. కొన్నిసార్లు మనము గృహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఏం చేస్తామంటే, మా అత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే ఒక మంచిది బాగా నల్లని రంగులో ఉండే జంతువును కోసినారు, చుట్టూ అంతా కూడా రక్తం పెట్టారు. ఇప్పుడు రక్తం పెట్టిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఆ రక్తం పెట్టాం కదండి, ఇప్పుడు ఒకవేళ అర్ధరాత్రి పూట కరెంటు పోయింది అనుకుందాం. కరెంటు పోయిన వెంటనే మనకు ఒకవేళ కొన్నిసార్లు మనకు ఎట్లాంటిది ఉంటుందంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ అయిపోతాం, కళ్ళు తెలుసుకుంటాయి కొంతమందికి. మనం చూసిన వెంటనే ఆ రక్తాన్ని చూసాం మనకు ఏమనిపిస్తుంది? ప్రతిష్ఠించినది గుర్తొస్తుందా మనకు? మో దయ్యం చేయి పెట్టి అంటాం మనమా కదా. మనుషుల చేతులు కాదు పెట్టాల్సింది, ఎవరి చేయంట? దేవుడే. ఇక్కడ చూస్తే లూకా 19:6 యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలోనికి వచ్చినారంట కదా. ఎవరంట? ఎవరి ఇల్లు అది? జక్కయ్య ఇల్లు. ఎవరంట జక్కయ్య? పాపాత్ముడైన మనుష్యుడు, పొట్టివాడు, సుంకపు గుత్తదారుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇప్పుడు మన ఇంటిలో ఏదంట? మన ఇంటిలో ఎప్పుడైనా ఆహ్వానించాము మనము యేసయ్య నా ఇంట్లోకి రా యేసయ్య అని?
ఆహ్వానించినారా? ఎప్పుడైనా కొత్త ఇల్లు కట్టిన వెంటనే ఏం చేస్తాం? అందరి ఫోన్లు వేస్తాం, ఏం మాయ్ మాది పలానా రోజు ఇల్లు ఓపెనింగ్ ఉంది వచ్చేయండి. వచ్చినప్పుడు ఏం చేయాలా? ఊరికే ఒట్టి చేతులతో ఉప్పుకుంటూ వచ్చారు కదా, చెరువో బిందో కదా, అవి తీసుకొని రావాలన్నట్టు చెప్తాం మనం కదా. ఫలానా డేట్ ఫలానా సమయం అందరు రాండి కదా. అందరు వచ్చేది మళ్ళీ ఇష్టం లే, ఒకరు వచ్చేదే ఇష్టం మనకు కదా. కాబట్టి ఇక్కడైతే కనుక ఈ యొక్క జక్కయ్య అన్న వ్యక్తి ఎవరిని ఆహ్వానించాడంట? యేసుక్రీస్తు ప్రభువారిని. చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారే జక్కయ్యను పిలిచాడు, అయ్యా నువ్వేరా, నేను మీ ఇంటికి వస్తున్నా అన్నాడు. వాట్ అండ్ ఆఫర్ కదా. ఎంత మంచి ఆహ్వానము, ఉచితమైన ఆహ్వానం. మీకు ఒక మంచి సలహా చెప్తానండి. ఏ ఒక్కరైనా సరే మన ఇంటికి వచ్చినారనుకో, రెండే జరుగుతాయి. ఒకటి బాగా ఇల్లు కట్టినాడు, లేదంటే ఇల్లు కట్టడంలో లోపాలు చెప్తారు వచ్చిన వాళ్ళు, అవునా కదా. రెండోది ఏం చెప్తారు తెలుసా? మనం బాగా ఇల్లు కట్టుకున్నాం బట్టి ఈడేంద్ర ఇంత ఇల్లు కట్టుకున్నాడు, ఈమెంది ఇంత ఇల్లు కట్టుకుంది, అబ్బా కూలిపోతే బాగుంది అది అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ఇంట్లోకి వచ్చాను ఎప్పుడు కూడా అట్లా అనుకుంటారా? ఎప్పుడు అనుకోడు ఆయన, అదే నతానేలీలు పోనుగాక, రేచలీలు పోనుగాక అని ఎప్పుడు అనుకోడు. ఆయన ఏమనుకుంటాడు? అబ్బా ఒక మంచి గృహము నా ద్వారా వీళ్ళు పొందుకున్నారు అని ప్రభు సంతోషపడతాడు కదా. కాబట్టి మొట్టమొదటిగా మన ఇంటిలోనికి ఎవరు ఆహ్వానింపబడాలా? యేసుక్రీస్తు ప్రభువు దేవుడు ఆహ్వానింపబడాలా. రైట్. రెండవది, ఇంటి లోపల ఏముండాలా? ఆహ్వానించితే సరిపోదు. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? నేను ఇంట్లోకి వచ్చానుకో, ఎవరో ఒకరి ఇంట్లోకి ఏం చేస్తారు? అన్న మంచినీళ్ళు తాగండి అన్న అంటారు కదా. ఒకవేళ లంచ్ టైంకి వస్తే అన్న భోజనం చేయండి అన్న అంటారు. ఒకవేళ స్నాకింగ్ టైం వచ్చామనుకో, అన్న ఏదన్నా తీసుకొని వస్తాను పలహారం తినండి అంటాం కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన చేసే పని ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఆతిథ్యం అలాగ ఉండదు మనలాగా. మనమైతే ఏం చేస్తాం తెలుసా? సువార్త చెప్పననే ఒక నువ్వు పాపివి, నువ్వు వ్యభిచారి, ఇదే చెప్తాం మనం సువార్త అంటే కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఇంటిలోనికి వచ్చారనుకో, ఆయన చెప్పే మాటలు ఏంటంటే ప్రేమ. మీరు గమనించండి, మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త వరకు యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేశారు 3.5 సంవత్సరం. ఆ 3.5 సంవత్సరంలో ఎవరినైనా పట్టుకొని నువ్వు పాపం చేసావు అన్నాడండి? అన్నారా? అదే మనమైతే ఏం చేస్తాం? పొరపాటున పక్కింటి ఆమె వాళ్ళ కూతురు పొరపాటున ప్రేమించి వెళ్ళిపోయిందనక ఏం చేస్తాం? హైలైట్ చేస్తాం. అబ్బా ఊరంతా అదే, ఒక 6 నెలల వరకు అదే నేసి ఉమ్మా అట ఆ పాప అట్లాంటిదంట ఉమ్మ కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక గృహంలోనికి వస్తే ఆ గృహంలో ఏముంచుతాడంటే, రండి ఏముంచుతాడో చూద్దాం. ఇక్కడే రాయించబడింది. కీర్తనల గ్రంథము ఆ మాట కంటే కూడా శ్రేష్టమైన మాటను మీకు పరిచయం చేస్తా. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 2వ వచనం. రైట్. యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి ఇంటికైతే అధిపతిగా ఉంటాడో అక్కడ ఏముంటుందంట? ఆ ఇంటిలో మొట్టమొదటిగా సువార్త ఉంటుంది. ఏముంటుందండి? సువార్త. సువార్త అంటే అర్థం ఏంటి? మంచి వార్త. ఒకవేళ సువార్త లేదనుకోండి, ఇంకో వార్త ఉంటుంది. ఏంటది? దుర్వార్త. అంతే కదా. సువార్త, దుర్వార్త. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఉంటారో వారు చేసే పని ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క ఇంటిలోనికి వచ్చిన తర్వాత, వారి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు అధిపతిగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? సువార్త చెప్తారు. ఎలా చెప్తారంటే ఒక 3 విషయాలు చెప్తా. మా అమ్మ నేను రక్షణలోనికి రాకముందు, ఈ సంగతి అంతా కూడా రక్షణలోనికి రాకోకుండా ఉంటే 9th 10th క్లాస్ చదువుతూ ఉన్న సందర్భంలో ఉదయాన్నే ఎవరన్నా భిక్షాటం చేస్తూ వచ్చేవాళ్ళు. భిక్షాటం చేస్తే మా అమ్మ ఎట్లాంటిదంటే, చాలా ఆ టైంలో చాలా షీ వాజ్ వెరీ స్పిరిచువల్ ఉమెన్. ఆమె ఆ సందర్భంలో చాలా ఆత్మీయంగా ఉండేది. ఉదయం లేచిన వెంటనే బైబిల్ చదువుకున్న తర్వాత ఆమెకు ఒక ఆశ, ప్రభు ఈరోజు ఒక్కరన్నా రావాలి ఇంటికి. వచ్చిన వెంటనే ఏం చేస్తుందంటే వాళ్ళకి బియ్యం ఇస్తూ ఉండేది. అప్పట్లో చాలా ఎక్కువ ఉండేది బియ్యం. కాబట్టి ఆ స్టోర్ బియ్యం ఎంతో ఒక గ్లాసు 2 గ్లాసులు వేస్తూ ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడేదనమాట, ఆ వ్యక్తితో మాట్లాడేదనమాట. ఏమని మాట్లాడుతుందంటే, అయ్యా ఈ లోకంలో నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా ఒక దేవుడు ప్రేమిస్తాడయ్యా, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్యను నువ్వు నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీ జీవితం మార్చబడుతుంది అని చెప్పేది. ఆమె చెప్పేది అంతే, ఏం చెప్పదు. ఆమె ఎక్కువ చదువుకోలే, 10th ఫెయిల్ కదా. కాబట్టి మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్తను ఎలా చెప్పాలంటే ప్రేమ రూపములో. ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆకలి అవుతా ఉంది, ఉదాహరణకి నేనే ఉన్నా,
నేనే ఉండి రేచల్ దగ్గరికి వచ్చి, ఏమ్మాయి బ్రహ్మాండంగా ఇల్లు ఓపెనింగ్ పెట్టుకున్నావే, ఏమన్నా కొంచెం ఆహారం పెడతావంటే, ఆకలిగా ఉందా బాబు, ఏసై నీకు ఇస్తాడు పోనాడు అనుకో, పొరపాటున నేను ఏసై నమ్ముతానా? పనికి మాలిన దేవుడు ఏంటంట, ఈ అమ్మాయి చెప్పడంగా, ఈ అమ్మాయి ఏసయ్య నాకు అన్నం పెడతాడు పో అని చెప్పింది, ఏడ పెడతాడు ఏసై అన్నం పెడితే నేను ఈడికి వచ్చా అనుకుని ఏం చేస్తారు వాళ్ళు? ఏసైని తృణీకరిస్తారు. కాబట్టి ఏం చేయాలా? ప్రేమపూర్వకమైన సువార్త, మంచి వార్త, అంతే. ఏం చెప్పాలి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, చాలు, ఆ మాట చెప్తే చాలు. మనం అది తప్ప అన్నీ చెప్తాం కదా, అది తప్ప అన్నీ చెప్పేస్తాం. అయితే ఒక వ్యక్తిని దేవుడు రక్షించాలంటే సువార్తలో ప్రాముఖ్యమైన మాట, అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, దేవుడు నన్ను ప్రేమిస్తుంటే ఇల్లు లేదే, అయ్యే ఇల్లు లేకపోయినా కూడా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అరే ఇల్లు లేకపోయినా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తాడా? అటైతే నా పిల్లలు లేరే, పిల్లలు లేకపోయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారా అని చెప్పాలి. ఒకవేళ ఆ వ్యక్తి అయ్యా నాకు ఆస్తి లేకపోయినా కూడా ప్రేమిస్తున్నాడు, ఏంటంటే ఇంకా పొలం లేకపోయినా కూడా ప్రేమిస్తున్నాడు కదా. అన్నిటికంటే మించి ఏమి ఇచ్చాడంటే నిన్ను ప్రేమించి నీకు ప్రాణం ఇచ్చాడరా అని చెప్పాలి. ఏం చేయాలా? నీకు ప్రాణం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు చచ్చిపోయినావు ఏం చేస్తారు? వెంటనే 2 ముక్కలు దూదులు పెట్టి పంపించేస్తారు కదా. అప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి ఉండదు. ఈ విషయం తెలుసుకోవాలని దేవుడు జీవితాన్ని ఇచ్చాడు అని మొట్టమొదటిగా ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. రెండవదిగా ఏముండాలంట ఇంటిలో? రెండవ మాటగా ఏముండాలో చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అంతేనమ్మా ఉండేది. ఓకే, మార్కు వార్తలో అనుకుంటా. అయితే మార్కు వార్తలో ఒక మాట ఉంటుంది, ఆమె మరియను ఉద్దేశించి ఉంటుంది ఆ మాట. ఆమె వచ్చి ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములను తడిపి అత్తరుతో అభిషేకిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారిని. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, వెళ్తూ ఉన్నప్పుడు ఆమెకు ఒక పేరు పెడతారు. వచ్చేటప్పుడు అందరూ ఒక పేరు పెట్టారు. ఏమని పెట్టారు? అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పాపాత్మురాలు అని పెట్టాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు ఏం పెట్టాడంట? సమాధానమ్మ అని పెట్టాడు పేరు. ఏంటంట? సమాధానమ్మ. ఇప్పుడు రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన ఇంటిలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం సమాధానం. ఏంటంట? సమాధానం ఉందనుకో. ఒకవేళ భార్య అడిగిందనుకో ఏమండి నాకు రేపు చీర కావాలంటే ఏమొస్తుంది? చీరే వస్తుంది. సమాధానం లేదనుకో ఏమొస్తాయి? దెబ్బలు వస్తాయి. అంతే. మనకు బాగా పరిచయం కదా పాపం సిస్టర్స్ కొంతమంది అవుతూ ఉన్నారు ఈ విషయాలను బట్టి కదా. అన్ని అనుభవించి వచ్చింటారులేండి, నాకంటే వయసులో ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి. కనుక మనం గమనించినప్పుడు ఒకవేళ భర్త అడిగాడు అనుకో, ఈరోజు సండే కదా, ప్రేయర్ అయిపోయిన వెంటనే బాగా మంచిగా చికెన్ బిర్యానీ వండు అని అన్నాడు అనుకో, సమాధానం ఉంటే దేవునికి స్తోత్రం. ఏమొస్తుంది? బిర్యానీ వస్తుంది. సమాధానం లేదు ఏమొస్తుంది? 2 గంటలు వస్తాయి. ఇటువైపు నుంచి అటు, ఏరా పనికి మాలనోడే ఇంతసేపు వాక్యం విన్నావే, ఏమన్నా ఫలించిందా లేదా? నీ భార్యను కష్టపెట్టదని తెలీదా? భార్యను ప్రేమించాలని తెలీదా అని చెప్తారు. కాబట్టి ఈ 2 ఉండాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మన గృహంలో ఉండాలా. ఆయన గృహంలో ఉంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా సువార్త ప్రకటించబడుతుంది. ప్రేమతో కూడిన సువార్త ఇది. రెండోది ఏముంటుందంట? కుటుంబంలో సమాధానం ఉంటుంది. మా ఇంటి పక్కన వాళ్ళు అంటుంటారు, ఏమని తెలుసా, వీళ్ళు ఉన్నారా లేరా అన్నట్టు ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు పాపం అంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది, వాళ్ళకు అంత అరవడమే వాళ్ళ పరిస్థితులు అట్లున్నాయి లేండి. కాబట్టి మనం గమనించినప్పుడు ఎలా ఉండాలంట? మన యొక్క ఇంటిని చూసి, జక్కయ్య ఇంటిని చూసి ఏం చేశారంట? ఫస్ట్ సనుక్కున్నారు. ఏంది నా పాపైన మనుషుని దగ్గర వినాడని. కానీ 19వ అధ్యాయంలో అదే 8-9 వచనాల్లో అంటాడు, ఈ ఇంటికి ఏమొచ్చింది? అబ్బా, అదేంటి? ఈ ఇల్లు పాపాత్ముని ఇల్లు రక్షింపబడటమా? లంచం తీసుకున్నాను ఇల్లు రక్షింపబడటమా? అన్యాయస్తుని ఇల్లు రక్షింపబడటమా? ఇలాగ జరిగింది అని అంటే దేవుడు ప్రేమతో మాట్లాడినాడు అంతే. ఏమని మాట్లాడింటాడు? మౌనంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు అక్కడున్న గ్లాసులు మాట్లాడుతున్నాయి అనుకుందాం. ఏమని? అరే ఈ గ్లాస్ ఎట్టొచ్చింది నాకు చెప్పురా. అరే జక్కయ్య ఎట్టొచ్చింది? పక్కనోడి ఇంట్లో 2 రూపాయలు పన్ను కట్టమంటే నువ్వు 10 రూపాయలు తీసుకున్నావు కాదా? ఈ గ్లాసు నేను కాదా అని మాట్లాడుతున్నాయి. ఇంకేంటంట? సరే భోజనమైనా చేద్దాం, ఏసైకి భోజనం అన్నా పెడదామని ప్లేట్ తీసుకొని పోతుంటే ఆ ప్లేట్ మాట్లాడుతుంటారు. ఏమని తెలుసా? అరే పేదవాడు షాప్ పెట్టుకొని ఉంటే వాడికి పన్నే విధించద్దని గవర్నమెంట్ చెప్పింది. కానీ నువ్వేం చేసినావు? ఆ పన్ను ఉండేటన్నీ ఎత్తుకొని వచ్చి ఏం చేసినావు? కడుపు నిండా తిన్నావు కదరా. వాడికి అంత నష్టం చేసినావు, నీకేమో అంత లాభపరుచుకున్నావు. ఈ గిన్నె ఎక్కడి నుండి వచ్చింది?
వాడు యాక్చువల్గా ఈ గిన్నె వాడికి పోవాలి, కానీ నువ్వు సంపాదించుకున్నావుగా, ఇది లంచము కాదా అని ఏం చేస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి. వస్త్రాలు మాట్లాడుతూ ఉన్నాయి, బంగారం మాట్లాడుతుంది. అబ్బా సిగ్గుపోయింది, ప్రవ్వా ఇట్లాంటి బ్రతుకు నాకొద్దు ప్రవ్వా. అడేం చేశాడంట, వెంటనే ఆయన అన్నాడు కింది వచ్చినాళ్ళు, ఇదిగో నిలువబడి ఏమన్నాడంట, సగం బీదలకి సగం అన్యాయంగా తీసుకున్న వారికి 4 గింతలు అయిపోయి ఇంకేముంటుంది ఆడ కదా. పాపం మీలాంటి మంచి సిస్టర్ కాబట్టి కాముగా ఉన్నది. వేరే ఆమె అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, 4 గింతలు అంటే యారు తెచ్చేది, ఏం 4 రూపాయలు వడ్డీ లెక్క చెప్తున్నావు నువ్వు, వద్దొద్దు ఇంట్లోంచి నువ్వు కూడా వెళ్ళిపో, అవసరం లేదు, కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, నేను బ్రహ్మాండంగా ఉండి ఆస్తూ ఉంటాను నిన్ను కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇల్లు కట్టేయడం మొట్టమొదటిగా, దేవుడే ఇల్లు కట్టించేది. మనం కట్టించాలి అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అలా జరగదు. మేము మందిరం కడతా ఉన్న సందర్భంలో కరెక్ట్గా ఒక 15 రోజుల్లో మందిరం అయిపోతుంది. సంవత్సరంన్నర కట్టాం, దగ్గరగా సంవత్సరంన్నర. మేము మాకని రేచల్ అనింది, కాదండి ఇంతకు ఇది కడతామా, డౌట్ వచ్చేసింది, అర్థం కాలే ఏంది పోయి ఇన్ని రోజులు కట్టడం ఏందని. మేము యాక్చువల్గా లాస్ట్ మార్చిలో స్టార్ట్ చేసాం అనుకుంటా, కరెక్ట్గా మార్చి 10కి నా బర్త్డే వచ్చేసరికి డెడికేషన్ అయిపోయింది. అన్ని రోజులు ఎట్లా పుట్టిందో నాకు కూడా అర్థం కాల. డబ్బులు ఉన్నాయి, పని చేసుకుందంటే పని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ దేవుడు కట్టడానికి అస్సలు అనుమతే ఇవ్వలే. ఇంకేంటంటే కొంతమంది అన్న మీ నానమ్మ గారు చనిపోయినారు ఇంకా కట్టకూడదన్న, అదొకటి. అయ్యో ప్రభువా ఇవన్నీ బైబిల్లో లేవు అనుకునేసి ఆమె చనిపోయిన తర్వాతే పని అయింది. అంటే ఆమె చనిపోవాలని మేము కోరుకోవట్లేదు, ఆమె సాక్ష్యం చాలా గొప్పది. ఎందుకంటే ఆమె ఆల్మోస్ట్ చనిపోతూ ఉండింది. యోబు గ్రంథంలో ఆమెకు ఈ మాట వచ్చింది ఏంటంటే, కష్టము కలగకుండా దెబ్బలు చూడకుండా నువ్వు ఏం చేస్తావు అంటే మృతుల లోకంలోకి వెళ్తావని యోబులో ఒక మాట ఉంటుంది. ఖచ్చితంగా ఆ వాగ్దానం ఆమె జీవితంలో నెరవేర్చబడింది. అయితే కన్నీరు విడిచి ప్రార్థన చేసినాం 3 రోజులు వరుసగా. ప్రతిరోజు మందిరంలోని పిల్లలందరూ వచ్చేవాళ్ళు, మోకాళ్ళకి ప్రార్థన చేసేవాళ్ళు. నమ్ముతారో నమ్మరో మా ఒక నానమ్మ ఉంది, పెద్ద నానమ్మ, మా పెద్ద జేజే, రే మేము పోంరా ఊరికి అమ్మి తెచ్చాం వల్ల రావాలా, ఏ రోజంది మేము పోలేమని ఆమె అట్లే తిష్టేసి కూర్చుంటే 15 రోజులు ఆయుష్ ఇచ్చినాడు ఖచ్చితంగా దేవుడు. 15 రోజులు అసలు నమ్మలేకపోతున్నాం. రేచల్ అయితే ఏమైపోతుందండి, మీరు నమ్ముతారు నమ్మరు, కాళ్ళకు చీమలు ఎక్కేసాయి ఆమెకు, అంత బెడ్ సోర్స్ వచ్చేసినాయి, నోట్లో నుంచి ఒకలాంటి ద్రవం వచ్చేది. అందరు చనిపోతా అనుకున్న 15 రోజులు దేవుడు లేచి మరుసటి రోజు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత కన్నీటితో మరుసటి రోజు ఆమె భోజనం చేసింది. నేను అనుకున్న ప్రభు ఎంత అద్భుతం చేసావని. కాబట్టి మనం గమనించినప్పుడు మన వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు మనల్ని కట్టేది ఎవరంట, దేవుడే కదా. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, ఏమని, నా తండ్రి ఒకరిని ఆకర్షించితే తప్ప వాడు నా దగ్గరికి రాడు. చాలా ప్రశ్నలు ఉంటాయి కదా ఈ మాట చెప్తే కనుక. అన్నా నేనేమో యేసయ్య దగ్గరికి రావాలనుకుంటున్నా, కానీ నాకు ఒక ప్రశ్న ఉంది అని చాలామంది అంటారు. ఆ ప్రశ్న ఏంటంటే, మీ యేసయ్య నాకు ఏదైనా మేలు చేస్తే వస్తా, సరేనా, మీ యేసయ్య ఏంటి నన్ను మార్చుకుంటే వస్తా, నేను వద్దంటానా, నేను చాలా మంచిగా, మీ యేసయ్యని ఎంతగా ప్రేమిస్తానంటే మీ యేసయ్య ఒక్కసారి వచ్చి నన్ను మార్చాడనుకో నేనేం వద్దాను, ఇప్పుడు తాగుతా ఉన్నా, యేసయ్య ఉండి తాగొద్దని ఇటు తిప్పినాడు అనుకో, ఇటున్నా ఇటు తిప్పితే నేను వద్దంటానా అని చాలా ప్రశ్నలు ఉంటాయి కదా. ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే, అలా యేసయ్య చెప్పాలంటే నువ్వు అడగాల. సింపుల్ లాజిక్. మనమే పెద్దగా ఇంత పిహెచ్డి క్వశ్చన్కు పిహెచ్డి ఆన్సర్ చెప్పట్లా, ఎల్కేజీ క్వశ్చన్ ఎల్కేజీ ఆన్సర్. ఏంటంట మనం ఏం చెప్పాలా, అయ్యా దేవుడు నేను మార్చడానికి సంసిద్ధంగానే ఉన్నాడు, కానీ అడిగినావు ఎప్పుడన్నా? ఇప్పుడు ఇంటికి పోతే ఏమంటావు భార్యతో, ఏమే గ్లాస్ తీసుకుని అంటావు కదా, ఏమే కాఫీ తీసుకుని అంటావు కదా, ఏం కావాలి, డ్రెస్ తీసుకుని అంటావు కదా, భోజనం తీసుకుని అంటావు కదా. ఒకవేళ పెళ్లి కాకుంటే అమ్మని అడుగుతాం కదా, మమ్మీ అన్నం మమ్మీ అని. దేవుని అడిగినావా? నన్ను మార్చు ప్రభు అని అడిగినావా? అడగలే, ఆడే తెలిపాయి నీ ఆత్మీయత ఏంటో. నీకు మారాలని ఉంటే నువ్వేం చేస్తావు, ఒక స్టెప్ వేస్తావు అంతే. వేయలేదంటే అర్థమో నీకు మారాలన్న ఆశ లేదు. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంట, ఒక వ్యక్తి జీవితంలో ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, నువ్వు ఎక్కడైనా ఉండి ఈ మాటలు వింటూ ఉంటే నీకు కూడా ఒకవేళ ఇదే ప్రశ్న ఉందేమో, ఒకవేళ నువ్వు యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే మా ఫేస్బుక్లో నుంచి ఈ మాటలు వింటూ ఉన్నావేమో. ప్రభు నేను సూటిగా అడిగే ఏకైక ప్రశ్న ఏంటంటే, నేను నిన్ను ఆకర్షించడానికి సంసిద్ధంగా ఉన్నా, అయితే అడిగేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువా నా బ్రతుకు మార్చు అని నువ్వు అడిగిన తర్వాత ప్రభు మార్చకుంటే అది ఎవరి లోపం అండి? దేవుని లోపం. అప్పుడు అనొచ్చు, మీ దేవునికి అంత పవర్ లేదని. నువ్వు అడగలే, నువ్వు ఏం అడగకుండా అట్లే ఉండి ప్రభువా నేను తాగుతూ ఉన్నాను, నా తాగుడు మార్చాలంటే కాదు, అడగాల.
కాబట్టి మొట్టమొదటిగా ఏంటంట, ఆత్మీయ జీవితంలో చూస్తే ప్రభు మనల్ని కట్టాలంటే, ప్రభు మనల్ని ఆకర్షించాలంటే మనం అడగాల, ప్రభా నా బ్రతుకిది, అబద్ధాల బ్రతుకు, తంటాల బ్రతుకు, ఇంకేంటి లేని బ్రతుకు, దరిద్రపు స్థితి నాది, నా బ్రతుకును మార్చయ్యా అని అడగగలిగితే ప్రభు ఏం చేస్తాడంట, మారుస్తాడు. మార్చకుండా ఏమున్నాడు. ఇప్పుడు గమనించండి, 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. కుష్ఠరోగం ఆ పరిస్థితులు ఎలాగుందంటే అంటరానితనం. లేవికాండంలో చూస్తే వాడు పాలెం వెలుపల ఉండాలి, లోపలికి వచ్చాక కూడా లేదు. ఒకవేళ ఎవ్వరు అన్నం తీసుకుపోలేదు అనుకోండి, కూతురుండి కొడుకుండి అట్నే చావాల్సిందే తప్ప లోపలికి రాకూడదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి యేసు దగ్గరికి వచ్చాడు ధైర్యం చేసి. ఏమన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను చేశాడా లేదా? చేశాడు కదా. పవర్ అక్కడ ఉంది. దెర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద ఆల్మైటీ గాడ్. శక్తి, సర్వశక్తి గల దేవుని దగ్గర శక్తి ఉంది. మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం. ప్రభువా అదో నా పరిస్థితి ప్రభు అని చెప్పం ప్రభుత్వం. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, చెప్పగలిగే ఆసక్తి నీకుంటే నీ బ్రతుకుని గురించి ప్రభు ఏం చేస్తారంట, మారుస్తాడు. నువ్వు చెప్పాలి కదా నీ పరిస్థితి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తానండి, నాకు టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది అనుకో, ఏమ్మా బాబు ఎప్పటి నుంచి వచ్చింది జ్వరం అన్నాడు అనుకో, జ్వరమా వచ్చానులే అన్నాడు, కాయపేస్తాడు, ఇచ్చానులే అంటాడు, మాత్రలు అంతే, తగ్గదు అది. అర్థమైందా? మన యొక్క పరిస్థితిని బట్టి అక్కడ మెడికేషన్ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభుని అడగాల, ప్రభువా నన్ను ఆకర్షించు, ప్రభువా నన్ను ఆకర్షించు, నా బ్రతుకును మార్చు అని మొట్టమొదటిగా అడగాలి. రెండవది ఏంటంట, ముందు భాగంలో చూసుకున్నాం మనం. రెండవది, ఆ ఇంటిలో ఎవరున్నారంట, అధిపతిగా దేవుడున్నాడు. అలాగే మన జీవితంలో మనకు కూడా ఎవరు ఉండాలంట, మన జీవితంలో మనకు అధిపతి ఎవరు ఉండాలంట, వ్యక్తిగతంగా యేసు ప్రభు ఉండాలి కదా. యేసు ప్రభు ఎప్పుడు కూడా బలవంతంగా మన యొక్క హృదయంలోనికి రాడండి. ఏం చేస్తారంట ఆయన, ప్రకటన 3:20లో ఒక మాట ఉంటుంది, ఏంటి, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచండి, తలుపు తట్టుతున్నాను కదా. తలుపు తట్టినప్పుడు ఏం చేయాలా, మనము తెరవాలి. ఎవరు తెరిస్తే వార్త అని ఉంటాడు అంతే. నేను ఇప్పుడు నా దగ్గరికి వచ్చి తట్టినాడు అనుకోండి, నేను తెరవకుండా అయ్యో ఏం పని లేండి, అయ్యో ప్రభు ఏసై ఇప్పుడే వద్దు ప్రభువా. కొంతమంది యవనస్తులు ఉంటారు దేవుని మందిరంలో, ఏసైకు హృదయం తప్ప అన్నీ ఇస్తారు అంతే, హృదయం ఇయ్యరు. హృదయం మాత్రం యాడ్నే ఉంటుంది, ఎతకాలి ఇంకా ప్రభు కూడా నాకు తెలిసి కదా. హృదయం చాలా దూరంగా ఉంటుంది, కానీ మందిరంలో పనిచేస్తున్న అన్నీ బాగుంటాయి. కానీ అయ్యా నీ జీవితంలో నీవు ఏసైకు హృదయం ఇచ్చావా అని అడిగామనుకో, మౌనంగా ఉంటారు. అదే ఎట్లాంటి వాళ్ళు చెప్పమంటారా, వాళ్ళ తండ్రులు ఎలా ఉంటారంటే ఒక హెల్డర్స్ అయింటారు, వాళ్ళ తండ్రులు దేవుని యొక్క సేవకులు అయింటారు. విచారకరమైన సంగతి ఏంటంటే తండ్రులు బ్రహ్మాండమైన పరిచయం చేస్తూ ఉంటారు, కానీ పిల్లలకు రక్షణ ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అడిగేది యవనస్తుల్ని, తమ్ముడు రక్షింపబడి ఉన్నావా అంట. అంటే వాళ్ళు ఇంకా మౌనంగా ఉంటారు. ఒక అబ్బాయి అయితే ఒక క్వశ్చన్ ఒక ప్రశ్న వేశాడండి నన్ను, అన్న ఇప్పుడేంటికన్నా రక్షణ, ఇప్పుడే మీరేమో వచ్చిన వాళ్ళు స్పెషల్ మీటింగ్స్ వస్తే సేవకులను మేము భరించలేమన్నా, వచ్చినప్పటి నుంచి యవనస్తులను పట్టుకొని రక్షింపబడి ఏంటికన్నా రక్షణ, ఏం అవసరం లేదన్నా, మా అమ్మ రక్షింపబడింది, మా అమ్మ పరలోకం పోతుంది, మనోడు ఏమన్నాడు తెలుసా, మంచి జవాబు ఇచ్చాడు, వాళ్ళు పరలోకం పోతారు కదా, నేను ఆమె కాలు పట్టుకొని వచ్చేస్తా అంట గారికి పరలోకం. ఈ అబ్బాయి ఈ మాట నిజంగా అన్నాడు. అబ్బాయి ఎన్నిసార్లు చూస్తుంటే అబ్బాయి అనుకుంటాడు, అబ్బా అన్న నా గురించి చెప్పి నా పరువంతా తీస్తున్నాను, పేరు చెప్పనులేండి. నేను అడిగినా, ఏం తమ్ముడు నీకు రక్షణే లేదు, మీ అమ్మేమో పరలోకం వెళ్తుంది, మీ నాన్నేమో పరలోకం వెళ్తాడు, మరి నీ సంగతి అంటే కాళ్ళు పట్టుకుని వస్తే ఇదేంది ఆయన కాదు. ఇంతకు తమ్ముడు నువ్వు కాళ్ళు పట్టుకుంటావు సరే, కాళ్ళు ఇంతకు పట్టుకున్న సందర్భంలో అలాగే స్థిరంగా ఉంటాయా? ఉండవు కదా. ఎందుకు ఉండవు అని అంటే శరీరంతో కాదు పరలోకం వెళ్ళేది, ఎట్లా వెళ్తాం, ఆత్మ పట్టుకుంటాం అంటే. అవునన్నా ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు రాలేదన్నా, ఇట్లాంటి డౌట్సే రాలేదే అని. అందుకే ఈ డౌట్స్ బహుశా నీకోసమే ప్రభు తీసుకొచ్చాడు అని చెప్పిన వెంటనే అబ్బాయి అన్నాడు, సరే అన్న నేను రక్షణ కొరకే తీర్మానం చేసుకుంటా. బహుశా 2 విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చిన దాంట్లో ప్రభు నాతో మాట్లాడినాడు అన్నాడు కదా. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే మన ఆత్మీయ జీవితానికి వచ్చినప్పుడు ప్రభువా నన్ను ఆకర్షించని చెప్పాలి. రెండవది మన హృదయాన్ని తెరవాలి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే నోటితో చెప్తాం కానీ హృదయాన్ని మూసుకొని ఉంటాం కదా. హృదయాన్ని మూయడం అంటే ఏంటి అర్థము, మనం ఇంకా దేవునికి ఏ సమయం ఇవ్వం, అంతే ఊరికి మందిరానికి వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. నేను చాలా ధైర్యంగా చెప్తా, మందిరానికి వచ్చి వెళ్ళిపోయే నీకు బయట కూర్చొని ఇతర పనులు చేసుకున్న వాళ్ళకి వ్యత్యాసం ఏం లేదు. మనం అనుకోవచ్చు కానీ నేను మందిరానికి పోతాను బైబిల్ పట్టుకునే పాటలు అబ్బా పరిగెత్తుకుంటూ వచ్చినాం అనుకోండి, మొట్టమొదటిగా మన ఇంటి పక్కన వాళ్ళు మనల్ని అడిగేది ఏమని తెలుసా, ఒరే పనికి మాలినోడా, లేదంటే ఏమే పనికి మాలినదానా,
ఏమంటారు వాళ్ళు? మేమంటే ఏదో మాకు ఏసై అంటే ఏదో కులానికో మతానికో దేవుడని మేము మందిరానికి రాక మా బ్రతుకులు మార్చుకోలేకపోయినాం, నువ్వేమో చక్కగా బైబిల్ తీసుకొని పోతివే, నువ్వేంటికి వచ్చినావు పాతాళం అంటారు వాళ్ళు. అప్పుడు ఎట్టుంటుంది ఒక్కసారి చూడండి, ఒకసారి చూడండి. ఇప్పుడు నేనే ఉన్నా, నా బ్రతుకు మార్చుకోకుండా అంతా ఏదో ఒకలాగుండి చనిపోయిన తర్వాత పాతాళం నాకు పక్కింటాడు, ఏరా నువ్వేం పాస్టరు, మళ్ళా తెల్లబట్టలు వేసుకుంటావు, నీ కథ నీ సోకు, అబ్బా రే భూమి మీద ఎవరు పల్లె ఈడికి వచ్చిన అందరూ పనికి మళ్ళీ అంటాడు. అర్థమైందండి? ఒక దిక్కు ఆత్మఘాతం ఉంటే వాడనే మాటలకు ప్రభువా వద్దు ప్రభు అనిపిస్తుంది కదా. వద్దు, అట్లాంటి జీవితం వద్దు. ఏం చేయాలా? హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించాలి. ఎలా ఆహ్వానించాలా? హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించాలన్న ప్రశ్న వచ్చింది మనకు, ఆ మాట వచ్చింది, స్టేట్మెంట్. ఎలా హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువు రావాలా? ఇప్పుడు మనకు ప్రతి దానికి కూడా ఏముంటాయండి? మెథడ్స్ ఉంటాయి. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు అయితే కదా. అలాగే మన జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయములు లోపలికి రావాలంటే ఉన్న ఒకే ఒక్క మెథడ్, మోకాళ్ళొంగి యేసయ్యతో మాట్లాడటమే కదా. అదే మాట అపోస్తలుల కార్యములో ఉంటుంది. ఏమని? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలా. రెండోది ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. ఏమని విశ్వాసం ఉంచాలా? ప్రభువా నువ్వే దేవుడు అని నమ్ముతున్నా, నెంబర్ 1. రెండోది, నా బ్రతుకులో నేను చేసినంత పాపం ఎవరు చేయలేదు, నా పాపమును నీ పరిశుద్ధమైన రక్తంతో కడిగినావని నమ్ముతున్నా. మనం ఏం చేస్తామండి? ప్రభువా కడుగు, ప్రభువా ఎప్పుడు కడుగుతానే ఉంటే అది ఎప్పుడు ఇంకా మెరిసేది. మనం బోకులు తోముతుంటామండి, బోకులు తోముతా ప్రతిరోజు 10 నిమిషాలకు ఒకసారి తోముతా ఉన్నామనుకో, అది కడగబడకోకుండా ఉన్నదానికి ఏమవుతుంది? మెరుస్తుందా? అరిగిపోతాయి మన చేతులు, అంతే. కాబట్టి కడుగు కాదు, కడిగినందుకు స్తోత్రం. మూడవది ఏంటి? నన్ను నీ బిడ్డగా చేసుకున్నావయ్యా, స్తోత్రం. నమ్మాలా, విశ్వాసంతో జీవించాలి, అంతే. ఇంకా వేరే మెథడ్స్ ఏం లేవు. మనం అనుకుంటాం బ్రదర్ షార్ట్ కట్స్ లేవా? కదోది భలే ఇష్టం కదా, షార్ట్ కట్స్ ఉన్నాయా బ్రదర్? షార్ట్ కట్స్ ఉన్నాయా? ఏమైనా మ్యాథ్స్లో అయితే ఉన్నాయి తమ్ముడు చెల్లెమ్మ. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయంలోనికి రావంటే దేర్ ఈజ్ ఓన్లీ 1 మెథడ్, అక్సెప్టింగ్ క్రైస్ట్ అండ్ బిలీవింగ్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయాలంట? అంగీకరించాలి. మొట్టమొదటిగా నోటితో ఒప్పుకోవాలా, ప్రభువా నీవే దేవుడు అని ఒప్పుకోవాలా. రెండవది నమ్మాలంతే. చివరిది ఇంకొక మాట చెప్తానండి, అప్పుడేమవుతుందో తెలుసా? ఈ మాట చెప్పారనుకో, ఏమని? ఒక పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్న ఎవరైనా సరే, ఒకవేళ మీరు అనుభవించలేదేమో, నేను అనుభవించిన ఒకరోజు 2013లో నేను రక్షింపబడతా వచ్చిన, నా వాగ్దానం కాబట్టి మీరు ధైర్యంను విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగున హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆ సంవత్సరం జాండీస్ అయిన తర్వాత మురళీమాధవ్ హాస్పిటల్లో ఉన్నా. డాక్టర్లు అంటున్నారు, ఏమ్మా ఎన్ని రోజులైంది జ్వరం వస్తా అంటే 5-6 రోజులు అయింది సార్ అనింది మా అమ్మ. టెస్ట్ చేస్తే జాండీస్. ఎట్లాంటి జాండీస్ అంటే ఫుల్గా ఏం బ్లడ్ సెల్సే లేవు, అసలు అనుమానం లేదు. అప్పటిదాకా జాండీస్ అంటే ఎట్లుంటాయనేది దేవుని దాన్ని బట్టి రాలేదు. వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అనిపించింది, ఇంకా వాళ్ళు కూడా ఆయన ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు, కానీ దెర్ ఈజ్ నో హోప్. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది. సాధారణంగా 3 రోజుల్లో జాండీస్ కొంచెమన్నా తగ్గాల, కొంచెమన్నా కామెలు తగ్గితే ముందు తినాలి కదా మనిషి బ్రతకాలంటే. 3 రోజులైంది, అప్పటికే దానికంటే ముందు 3 రోజులు తినలా. ఏ తిన్నా వచ్చేస్తుంది అంతే, ఇంకా వామిటింగ్ కక్కడమే. కాబట్టి ఇంకా అసహ్యం అయిపోయింది ఫుడ్ అంటేనే. ఆ సందర్భంలో రాత్రి 11 గంటలకు దేవుడు ఎందుకో నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసినాడు. అయ్యా ఈ సంవత్సరం నీ వాగ్దానం ఏందని. ఇంకా మనం ఏంటంటే పుట్టు క్రైస్తవులుగా ఉన్న ఆ వ్యక్తులకు వచ్చే ఒక మంచి ఆలోచన ఏంటంటే, చచ్చిపోతామని ఎవరన్నా చెప్తే అసలు వెంటనే మోకాలు లొంగుతాం కదండి. ఒకవేళ డాక్టర్ చెప్పాడనుకో, అయ్యాం సారీ అన్నాడు, అయిపోయి ఇంకా ప్రభువా సారీ అంటున్నాడు, ప్రభువా కరుణించు తండ్రి కరుణించు. నేను కూడా అంతే. అన్ని దేవుడు ఎన్నో అవకాశాలు, ఎంతమంది యవనస్తులు ఎన్నోసార్లు సేవకులు దేవుని యొక్క దాసులను నన్ను ప్రోత్సహించేవాళ్ళు. దేవుని మందిరంలో ఎంత చక్కగా పరిచయం చేస్తున్నారంటే వాళ్ళు అనేవాళ్ళు, తమ్ముడు నువ్వు ఇంత బాగా పరిచయం చేస్తున్నావు అయ్యా, నీ హృదయం ప్రభుకి నో భలే ఎత్తావు. నేను అందరికంటే ముందనేవాడిని దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి. భలే ప్రశ్నలు వేస్తాంట వాళ్ళు వచ్చినప్పుడల్లా. అబ్బా మీరు చెప్తారులేనా అబ్బా, ఇప్పుడైనా 10th అయిపోయినా, ఇంటర్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా ఇవన్నీ చెప్తా ఉన్నా ఆయన, ఇవన్నీ అయిపోతాయికి నువ్వు అయిపోతావు అన్నాడు ఆయన ఒక ఆయన. కాబట్టి దేవుని దయను బట్టి 2013వ సంవత్సరంలో ఫుల్ జాండీస్ వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటే ఎందుకు ఒక్కసారి అనిపించింది ప్రార్థన చేద్దామని. రాత్రి 11-11:30 అయింది ఇంచుమించు, మోకాళ్ళంగి ప్రార్థన చేసిన. డిసెంబర్ మాసం, అది కూడా మోకాళ్ళంగి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు చాలా స్పష్టంగా దేవుని యొక్క ఎందుకో వాగ్దానం మాత్రమే చదవాలనిపించింది. బైబిల్ చదవలే. ఆ 10 రోజులు బైబిల్ లేదు, ప్రార్థన లేదు, పండుకొని ఉన్నా అంతే. ఇంకా
వచ్చింది తగ్గుతల్లి అన్న హోపే ఉన్నది. కానీ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తా అంటే నా బాడీ అస్సలు రెస్పాండ్ అవ్వాలి. నాకు అనిపించింది ఇదేందో డేంజర్గా ఉన్నట్టుంది, దేవుడు ఒకవేళ నన్ను హెచ్చరిస్తున్నాడేమో అని మోకాళ్ళు వంగి, ఆ మోకాళ్ళు కూడా చాలా బలంగా వంగడం చాలా కష్టమైపోయింది. ఏదో అట్లా పడుకునేట్టు అట్లా వంగి అప్పుడు ఏం చేశానంటే నా వాగ్దానం చదివి ప్రార్థన చేసిన, ప్రభువా ఈసారి నన్ను బ్రతికిస్తే నీకోసం జీవిస్తానయ్యా అని చెప్పిన. దేవుని దాన్ని బట్టి మరుసటి రోజుకి మీరు నమ్ముతారో నమ్మరో వాళ్ళు పెట్టిన ఏ మెడిసిన్ కూడా పనిచేయలేదు. అయితే నేను చేసిన ఆ రాత్రి చేసిన ప్రార్థన ప్రభు జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తా వచ్చా అంటే మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేటి వరకు కూడా సజీవంగా ఉన్నా. కాబట్టి ఆ 2013లో దేవుడు రక్షించాడు. ఎన్నిసార్లు పడిపోయింటానో మళ్ళా లోకంలో, అయినప్పటికీ తిరిగి ప్రభు కట్టడానికి పూనుకుంటూ వచ్చాడు. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించని ఎడల చెప్పాలా డ్యాస్ కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇప్పుడు ఇంటిలో ఎవరిని ఆహ్వానించాలంట? మొట్టమొదటిగా రైట్ యేసయ్యను ఆహ్వానించాలి. యేసయ్యను ఆహ్వానించితే మన ఇంటిలో నుంచి ఏమొస్తాయంట? రక్షణ సువార్త. అంతే కదా, పాటలు పాడుతూ ఉంటాం, ఇంకేంటంట దేవుని యొక్క మాటలు ముచ్చటిస్తూ ఉంటాం కదా, మంచి మంచి విషయాలు వస్తాయి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలో లేరనుకో, కాఫీ అడిగితే ఏమొస్తుందంట? ఇది కూడా చెప్పాలి, రైట్ గంటలు వస్తాయి. మీరు అలా చేస్తారమ్మా, అలా దయచేసి చేయొద్దు, ఓకేనా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మన హృదయంలో మన ఇంటిలోనికి వచ్చిన తర్వాత రక్షణ సువార్త వినబడుతుంది. తర్వాత ఆ ఇంటిలో ఏముంటుందంట? సమాధానం ఉంటుంది కదా. కొంతమంది జీవితాల్లో సమాధానమే ఉండదు. భార్య చెప్పిన మాట భర్త అంటే నువ్వే నాకు చెప్పేది, ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు? భార్యవి కదా. ఇంకొకవేళ భార్య సంపాదించింది అనుకో, భర్త అయిపోయినాక అమ్మ ఈరోజు ఫ్యామిలీ పనికి మాలనాడా, నువ్వు ఫ్యామిలీ ప్రేర్ అంటావు, నేను సంపాదించంటే నువ్వు తింటాను కూర్చో అని అంటుంది. సమాధానం లేని పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ రక్షింపబడినారనుకో, ఇద్దరు ఇంటిలోనికి యేసయ్య ఉన్నాడనుకో, రక్షణ స్వార్థ వారి ఇంటిలోంచి వినపడుతుంది అనుకో, ఏం పని చేయకపోయినా కూడా భర్తను గౌరవిస్తుందాం అంతే. ఆమె సంపాదించనిలే గౌరవిస్తుంది. కారణం ఇంట్లో ఎవరున్నారు? ఈ దేవుడు ఉన్నాడు కదా. అలాగే మన వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయాలంట? ఏం చేయాలి? నిన్ను నన్ను కట్టాలా, ఆకర్షించాలంటే మనం ఏం చేయాలంట? మొట్టమొదటిగా యేసయ్యతో చెప్పాలా, ప్రభువా నా బ్రతుకు మార్చయ్యా అని చెప్పాలి. చెప్పిన తర్వాత రెండోది ఏం చేయాలంట? మన హృదయాన్ని ముందు తెరవాలా, హృదయాన్ని తెరచి ఆయనతో ఏం చెప్పాలంట? ఈ మాట చెప్పాలి. ఏమని? ప్రభువా నా హృదయంలోనికి రా ప్రభువా, నేను నమ్ముతున్నానయ్యా, నా పాపాలన్నింటినీ నీ రక్తం కడిగి పవిత్రపరిచిందని నమ్ముతున్నానని ప్రభుత్వం చెప్పాలి. నేను నమ్ముతున్నాను, నీవే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వస్తాడంట? మన హృదయంలోనికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంట? సమాధానం ఉంటుంది అంతే. ఇక్కడ ఇంటిలో సమాధానం, రక్షింపబడిన వ్యక్తిలో సమాధానం. ఎక్కడి నుండి వచ్చినాయి? ప్రభు ద్వారా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఎక్కడున్నా సరే ఇల్లు కట్టడం మాత్రమే కాదు, కానీ నా యొక్క హృదయమైన ఆ ఇంటిని కట్టేది ప్రభు అని జ్ఞాపకం చేసుకునేసి ఏం చేయాలంట? ఆ ఇంటిని కట్టుకోవాలి. ఈ ఇల్లు ఏదో ఒక రోజు పాడైపోతా, అవునా కదా? ఎంత మంచి, ఒకవేళ మనము 12 mm 16 mm రాడ్డు వేసి ఇంటిని బాగా మంచిగా మనం షోకేజీలతో నిర్మించిన అద్దాలతో కట్టినా కూడా 200 సంవత్సరాలకు 100 ఏళ్ళకి ఏమైపోతుంది? పాడైపోతుంది, అంతే, పతనం అయిపోతుంది. కానీ మన హృదయాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకొనేసి యేసయ్యను కూర్చోబెట్టినామనుకో, చచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాం? మనము జీవిస్తాం అంతే. ఇప్పుడు మందిరానికి ఎందుకు వస్తారు అని అంటే, ఏ వ్యక్తికి లేని ఒక నిరీక్షణ ఉంది క్రైస్తవులకు. అదేంటంట? నేను చచ్చిపోతే ఆడంట పరలోకంలో ఉంటా. అందుకే ఒక మాట రాయిస్తారు కదా, ఏమని? ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు కదా. ఎవరంట ధన్యులు? ప్రభునందు మృతి నొందిన మృతులు. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీ జీవితం కట్టేవాడు దేవుడని నువ్వు గుర్తెరగలిగి నీ హృదయం ఆరా నువ్వు ఈ మాట చెప్పావనుకో, నోటితో ఒప్పుకోవాలా, దేవా నీవు తప్ప వేరొక దేవుడు లేడని నీవు నోటితో ఒప్పుకొని నీ హృదయం అన్న తలుపును తెరిచి ప్రభువుని ఆహ్వానిస్తే ఏం చేస్తాడంట? ఆయన నేను ఆ యొక్క జీవితాలను కడతాడు, జీవితాలను మారుస్తాడు. మతాన్ని మార్చాడు, కులాన్ని మార్చాడు, కానీ ఏం మారుస్తాడంట? జీవితాలను మారుస్తాడు, హృదయాన్ని మారుస్తాడు, మన బ్రతుకును మారుస్తాడు. అటువంటి దేవుడు ఈ రాత్రికాలం నీవు కలిగి ఉన్నావా లేదా? ప్రశ్న నీకే. ఇక్కడ ఆన్లైన్లో వినొచ్చు, నువ్వు ఎక్కడి నుంచైనా వినొచ్చు. ప్రేమైన సోదరుడా, ఒక్కసారి ఆలోచించుకో. ఈ ప్రశ్నకు జవాబు ఉంటే నీవు ధన్యుడవే. దేవుడి మాటలు దీవించునుగాక.